ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు దేశంలో ముఖ్యంగా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రకంపనలను సృష్టిస్తుంది. ఆయన వ్యాఖ్యలతో ఇటు పొలిటీషియన్స్, ఇటు సినిమా వాళ్ళు, తర్వాత సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సో కొంతమంది ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నారు. అసలు ఏఆర్ రెహమాన్ ఎలాంటి కామెంట్స్ చేశాడు, దీనికి వస్తున్న రియాక్షన్స్ ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే బాలీవుడ్ లో తమిళియన్స్ ని కానీ లేకపోతే నాన్ మరాఠీ పీపుల్కి కానీ వివక్షత ఉందా, మీరు మీ అనుభవాలు ఏంటి అనేది అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను వ్యక్తిగతంగా ఎటువంటి వివక్షను ఎదుర్కోలేదు. అయితే గత కొన్నేళ్లుగా అంటే 8 ఏళ్లుగా పవర్ షిఫ్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ పవర్ షిఫ్ట్ లో భాగంగా క్రియేటివిటీ లేని వాళ్లే కీలకంగా ఉంటున్నారు, వాళ్లే డెసిషన్ మేకర్స్ గా ఉంటున్నారు. అందువల్ల నాకు ఎదురుగా ఎటువంటి ఇబ్బంది ఎదురుగాలేదు, కానీ మతపరమైన అంశం కూడా ఒక కారణం అనుకుంటున్నాను. నేను ముస్లిం కావడం కూడా ఒక కారణం అనుకుంటున్నాను. అది నాకు డైరెక్ట్గా ఎదురుగాలేదు, కానీ గుసగుసలు అయితే వెనక నుంచి వినిపిస్తున్నాయి. అయితే నేను పని కోసం వెతికే టైప్ కాదు, పనే నన్ను వెతుక్కుంటా రావాలి. మనం సిన్సియర్గా ఉన్నప్పుడు పనే మనల్ని వెతుక్కుంటా వస్తుందని నేను నమ్ముతాను అనేది ఆయన చెప్పాడు. అంటే క్లియర్గా ఆయన ఉద్దేశం ఏంటంటే, తాను ముస్లిం కాబట్టి వివక్ష ఉంది, అందుకే నాకు రావాల్సినంత ఛాన్సులు రావట్లేదు 8 ఏళ్లుగా అనేది ఆయన ఒక అంటే బాధపడుతున్నట్టుగాను, ఆ బాధకు కారణం నేను ముస్లిం కావడం వల్లేనే అనేది ఆయన అనుకుంటున్నట్టుగా, అది కూడా ఒక అంశం, అదే కారణం అని చెప్పట్లేదు, అది కూడా కారణం అయిండొచ్చు అనేది ఆయన చెప్పినట్టుగా అర్థమవుతుంది. సో అసలు ఈయన ముస్లిమా, కన్వర్టెడ్ ముస్లిమా అనేది చూసినప్పుడు నిజానికి అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ రాజగోపాల. ఆయన అసలు పేరు. వాళ్ళ నాన్న ఆర్కే శేఖర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ మ్యూజిక్ కండక్టర్, మలయాళం సినిమాలకి ఎక్కువ చేశాడు. వాళ్ళ అమ్మ కస్తూరి. ఈయన 67లో పుట్టాడు ఏఆర్ రెహమాన్, ఇప్పుడు 59 ఏళ్ళు. సో ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోయారు. వీళ్ళది వెల్లలార్ కమ్యూనిటీ అంటారు తమిళ్లో, ఇది పాత ఏన్సెంట్ కమ్యూనిటీలో ఒకటి. సో తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 1984లో వాళ్ళ చెల్లెలకి హెల్త్ బాగాలేదు. ఆ టైంలో రెహమాన్ని వాళ్ళ తల్లిని కాద్రీ తరికా అని అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశారు. వాళ్ళ ప్రేయర్స్తో వాళ్ళ చెల్లి బాగైంది. దాంతో వాళ్ళు మొక్కున్నారు, మాకు కానీ బాగైతే మేము ఇస్లాంలో జాయిన్ అవుతామని. అలా బాగైపోయింది. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇస్లాం మతాన్ని కన్వర్ట్ అయ్యారు, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. అప్పటికి ఈయన వయసు 23 ఏళ్ళు, 89లో కన్వర్ట్ అయ్యారు అనమాట. కన్వర్ట్ అయినప్పుడు ఒక అస్ట్రాలజరు ఆయన పేరు మార్చుకోవాలి కదా, తల్లి ఏమో కస్తూరి కదా, కరీమా అని మార్చుకుంది. ఈయన ఏం పేరు పెట్టుకోవాలి, ఈయన పేరేమో దిలీప్ కుమార్ అని ఉంది, ఏం పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు 2 పేర్లు ఒక అస్ట్రాలజర్ సూచించాడు. ఒకటి అబ్దుల్ రహీం, అబ్దుల్ రహమాన్ అనే 2 పేర్లు సూచిస్తే ఈయన అబ్దుల్ రహమాన్ అని పెట్టుకున్నాడు. ఆ తర్వాత తల్లి దాన్ని అల్లా రకా రహమాన్ గా మార్చింది. అందుకని ఏఆర్ రెహమాన్ అంటే అర్థం అల్లా రకా రహమాన్ అయిపోయినాడు అనమాట. దిలీప్ కుమార్ రహమాన్ గా మారిపోయాడు. అదేంటి, తన చెల్లెలు హెల్త్ కోసం అలా కన్వర్ట్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా ఆయన ఒక ట్రెడిషనల్ ముస్లిం ఎలా ఉంటారో అలాగే ఆయన ఫాలో అవుతున్నాడు. అలాగే ముస్లిం అమ్మాయిని కూడా సైరాబాను ఆయన పెళ్లి చేసుకున్నాడు. అయితే సైరాబాను ఆయన 2024 విడిపోయారు, అప్పుడు అది కూడా వైరల్ అయింది. సో అయితే ఇప్పుడు ఆయన కన్వర్ట్ అయినా కూడా ఆయన ముస్లిం కిందకే లెక్క కాబట్టి ఆయన ముస్లింగా ఆయన మీద వివక్ష ఉందా అనేది ఇప్పుడు చర్చకు మొదలైంది. అసలు బాలీవుడ్లో ముస్లిం వివక్ష ఎంత ఉంది ఎంత లేదనేది ఇప్పుడు చర్చ మొదలైంది. దీన్ని ఆల్రెడీ శోభాడే లాంటి వాళ్ళు నాన్ ముస్లిమ్స్ కూడా ఖండిస్తున్నారు. ముస్లిం ఎథీస్ట్ ఇంటలెక్చువల్ అంటే ముస్లిం మతాన్ని ఫాలో గాని ముస్లిం జావేద్ అఖ్తర్, ఆయన ముస్లిం ఏ మత ఛాందస్వాదానికన్నా ఆయన వ్యతిరేకి, అట్లాగే ఆయన హేతువాది. ఆయన దీంట్లో ఎంటర్ అయ్యాడు. ఆయన అసలు ముస్లిం వివక్షత క్లెయిమ్ లేదు ఇండస్ట్రీలో, బాలీవుడ్లో. మరి ఆయన రెహమాన్ వ్యాఖ్యలను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నామా, ఆయన ఏ కాంటెక్స్లో మాట్లాడాడని నాకు తెలియదు, కానీ ఆయన అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయనకి ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్గా బిజీ అయిపోయాడు. ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్గా ఆయన మ్యూజిక్ కండక్ట్ చేయడం, అవన్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడుగా అని ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ
ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఏం లేదు, ఆయన ముస్లిం కాబట్టి వివక్షత ఏమీ లేదనేది జావేద్ అఖ్తర్ చెప్పాడు. అట్లాగే కంగనా రనౌత్ అయితే ఆమె రివర్స్ లో కొట్టింది, నువ్వు నన్ను వివక్షత చూపించలేదా, నా ప్రాజెక్ట్కి నువ్వు ఫోన్ కూడా తీయలేదు, నేను ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ సినిమాకి, ఇప్పుడు వచ్చి నువ్వు వివక్ష అంటున్నావు, నువ్వు అడిగినప్పుడు మా సినిమాలకు చేయవు, నువ్వు ఇప్పుడు వచ్చి అంటున్నావు అని ఆమె రివర్స్లో మాట్లాడింది. అలాగే రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అట్లాగే ఈయన చావా సినిమాకి మ్యూజిక్ చేశాడు, దాని మీద కూడా ఈయన కామెంట్ చేశాడు. అదేంటంటే చావా సినిమా కొంత డివిజివ్ అనేవాడు, అంటే విభజించి పాలిటిక్స్లో ఉంది ఆ సినిమా, అయినా కూడా నేను చేశానని చెప్పాడు.